నమస్తే. అనురాధారావు, బాల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో 25% సీట్లు కేటాయిస్తుంది. ఆ విషయం ఎవరికైనా తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఈ విషయాన్ని తెలుసుకొని ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వము నోటిఫికేషన్ జారీ చేస్తాము అంటున్నారు. నోటిఫికేషన్ రాగానే అప్లై చేసుకోవాల్సిందిగా బాల హక్కుల సంఘం మనవి చేస్తుంది. అయితే ఈ అడ్మిషన్ అన్నది టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారము పేద విద్యార్థులకు 25% సీట్లు కేటాయించాలి ప్రైవేట్ పాఠశాలల్లో. అది ఎస్టీ, బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, సిబిఎస్ఈ కానివ్వండి, ఐసిఎస్ఈ కానివ్వండి, స్టేట్ సిలబస్ కానివ్వండి, ఐబీకి కానివ్వండి, ఏదైనా వాళ్ళు ఖచ్చితంగా 25% ఈ పేద విద్యార్థుల కోసము ఇవ్వాలి. మరి మన తెలంగాణ 10,000 స్కూళ్లు ఉన్నాయి, 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎందుకని ఇంప్లిమెంట్ చేయట్లేదు? అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయకపోతే గౌరవించాలి కదా అత్యున్నత న్యాయస్థానాన్ని. మరి ఎందుకని పేద పిల్లల కోసము నెగ్లెక్ట్ చేస్తుంది? ప్రతి సంవత్సరం ఇస్తాము అంటుంది. బాల హక్కుల సంఘం నిన్న అంటే 2 రోజుల క్రితము 22వ తేదీన తెలంగాణ విద్యాశాఖ ఆఫీస్కి కాల్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే గవర్నమెంట్ ఆదేశిస్తే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. మరి ఈ నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలని బాల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది నిన్ననే. 28 నుంచి అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవడానికి ఆదేశాలు ఇచ్చారు. మరి మనకెప్పుడు ఆదేశాలు ఇస్తారని చెప్పేసి బాల హక్కుల సంఘం ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. కొన్ని స్టేట్లో ఇవి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. న్యాయస్థానం చెప్పినప్పటికీ ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూనియన్ టెరిటరీ ఇవి మాత్రమే ఇవి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇది పత్రాలపైనే ఉంది. 15 సంవత్సరాల నుంచి పేద పిల్లలకు అడ్మిషన్స్ ఇవ్వాలి ప్రైవేట్ పాఠశాలల్లో అన్నది. ఈ ఫీజులంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అంటే వీళ్ళు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కేవలం నోటిఫికేషన్ వచ్చాక అప్లై చేసుకుంటే చాలు. అయితే అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలి అన్నది మనం చూసినట్లయితే మనకు కావాల్సిన అర్హతలు ఏంటి? కుటుంబ సంవత్సర ఆదాయము 1,00,000 లోపు ఉండాలి. 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలు అప్లై చేసుకోవడానికి అర్హులు. తర్వాత ఆ నివాసం కూడా ఆ స్కూల్కు దగ్గరలో ఉండాలి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది? ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, ఆదాయపు పత్రము, తర్వాత పుట్టిన తేదీని నిర్ధారించే పత్రము, నివాస పత్రము, ఇవన్నీ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ అప్లికేషన్ వాళ్ళు ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదల చేస్తారో తెలంగాణ విద్యాశాఖ వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్టీఏ అడ్మిషన్స్ అన్న దానిపైన క్లిక్ చేసినట్లయితే అక్కడ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. కావలసిన వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. లాటరీ విధానంలో ఈ అప్లికేషన్ అన్నది అంటే ఈ అలాట్మెంట్ అన్నది చూస్తారు. సో అలాట్ కాగానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. హ్యాపీగా వెళ్ళి చదువుకోవచ్చు పిల్లలు. అంటే అందరితో పాటుగా పేద విద్యార్థులకు కూడా మంచి విద్య అందుతుందనేసి ఈ ఆర్టీఏ 2009 యాక్ట్ ఉద్దేశము. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది బాల హక్కుల సంఘం. థ్యాంక్ యూ.